వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని బాలాజీ హోమ్స్ కాలనీలో శ్రీ హనుమాన్ మందిరం భూమి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఆలయ శంకుస్థాపనకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు తెలియజేయాలని సూచించారు. నిత్య జీవితంలో ప్రతిరోజు సాధ్యమైనంత వరకు గుడికి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. हरिवं सहस्रहीशाक्षते सहस्रपाद सभूमि विशुद्धाः चतुरङ्गुलपुष्याः जय श्रीराम అభయాంజనేయ స్వామి ఆలయ శంకుస్థాపన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మా అక్కలకు అన్నలకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. బాలాజీ వంశ్ గంగారావు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడింది. మేమంతా కూడా చిన్న చిన్నగా లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నామన్నా అని అన్నారు. మీరంతా మామూలు వాళ్ళు కాదు, బాగా పెద్ద మనసులోళ్ళు, గొప్పోళ్ళు. ఇది అందరికీ ఇటువంటి మంచి పని చేయాలన్న ఆలోచన రాదు. మీ ఇల్లు మీద మీరంతా శ్రద్ధ పెట్టి దృష్టి పెట్టి ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేశారు. అంతకన్నా ఎక్కువ ఈ మందిరం కట్టడానికి మీరంతా కూడా కలిసి పనిచేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. దీనికి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా అభినందిస్తా ఉన్నా. గుడి కట్టాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసు. కానీ అందరు కలిసి ఒక గొప్ప సంకల్పంతో ఈ గుడి శంకుస్థాపన ఈరోజు చేసుకున్నాం. గుడి శంకుస్థాపన మొదలైన తర్వాత ఆ భగవంతుడు మనకు అన్ని రకాల శక్తులు ఇస్తాడు. ఎవరెవరు ఎక్కడెక్కడికెళ్ళి వచ్చి సహాయం చేస్తారు. గుడి పని ఎక్కడా కూడా ఆగది. మీ కాలనీ వాళ్ళు చెప్పినట్టు తప్పకుండా నా వంతుగా నేను చేసేటటువంటి సహాయం గురించి చెప్పినా నేను తప్పకుండా ఈ ఆలయాన్ని తొందరగానే సాధ్యమైనంత తొందరగా విగ్రహ పూజల సమయంలో కూడా నేను వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సి అవసరం. నేను మిగతా విషయాల జోలికి ఫోన్ మాట్లాడదలుచుకోను. కానీ మన పిల్లలని ఈ గుడి అయిన తర్వాత మీ కాలనీ వాసులందరితోని నాదొకటే విజ్ఞప్తి. ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళంతా రేపు గుడి పూర్తయిన తర్వాత ప్రతిరోజు వచ్చి గుడికి మొక్కి వెళ్లిన తర్వాత నేను మిగతా కార్యక్రమాలకు పోయేటటువంటి ప్రయత్నం చేయాలి. సాధారణంగా ఈ విషయాన్ని మన పిల్లలకు కూడా నేర్పేటటువంటి ప్రయత్నం చేయాలి. అంతకుముందు పల్లెటూళ్లలో ప్రతి ఒక్కరు కూడా స్నానం చేసిన తర్వాత చేతిలో 2 అగరబత్తులో చెంబులో ఇంత నూనె పట్టుకొని ఆ గుడికి పోయి అగరబత్తి ముట్టించి దీపం ముట్టించి పోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ లెక్కలు తీస్తే ఇప్పుడు పరిస్థితి అంతా మారింది. బాగా బిజీ అయిపోయినాం. తీరిక లేదు. మన పనులతోనే మనం బాగా బిజీ ఉన్నాం. కాబట్టి ఆ బిజీనంతా కూడా కొంత పక్కగా పెట్టి ప్రతిరోజు సాధ్యమైనంత కాడికి గుడికి పోయేటటువంటి ప్రయత్నం చేయాలా. ఇటువంటి కార్యక్రమాలు మీరు ఎన్ని చేసినా కూడా నా తరఫున నేను పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తా. ఇంకొక విషయం, దేవుడి గుడికి మనం సహాయం ఇచ్చేది ఏమి ఉండదు. ఆ దేవుడినే మనం కోరుకుంటాం. దేవుడా మాకే కష్టాలు రాకుండా చూడు, మాకే ఇబ్బందులు రాకుండా చూడు అని మొక్కేటటువంటి మనం ఆ దేవుడి గుడికి ఏదో మనం సాయం చేస్తున్నామని సంబరపడిపోతే అది కూడా మంచిది కాదు. ఏదిచ్చినా మనకు ఆ దేవుడు ఇచ్చిందే. కాబట్టి మనమంతా కూడా ఒక మంచి మనసుతో ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా చాలా చేసుకోవాలా. మన ధర్మాన్ని కాపాడాలంటే ఇటువంటి కార్యక్రమాలలోనే అందరం కలిసి ముందుకు పోవడం. ధర్మాన్ని కాపాడమంటే రోడ్ల మీద నిలబడి ఇంకోటి ఏం చేసుడు కాదు. ఎక్కడ మంచి పని జరిగినా, ఎక్కడ సనాతన హిందూ సాంప్రదాయాన్ని కాపాడే అవసరం వచ్చినా మనమందరం కూడా కలిసి ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేయాలా. చివరికి గంగాధర్ అన్న ఒక మాట చెప్పాడు. అన్నా నువ్వు చేస్తా ఇంత ముందుకు వచ్చి మంచిగా మాట్లాడుతున్నావు కదా,
జర మమ్మల్ని కూడా నీకు మద్దతుగా ఉండే విధంగా రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లు కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, మా సహకారం ఉండే విధంగా అడుగు అని నేను అన్నకి చెప్పిన. అన్నా మీకు అంత గొప్ప మనసు ఉంటేనే నన్ను గుడికి పూజకు రమ్మని పిలిచింది. ఇక మిగతాది నాకేం చేయాలని మిమ్మల్ని అడగబడుతుందా? మీకు మనసులో నా గురించి మంచిగా ఆలోచిస్తున్నారు కాబట్టి నా దగ్గరకు వచ్చి నన్ను పిలిచిండు. దాంట్లో ఇంకా అడగడానికి ఏమీ లేదు. నేను ఎవరి మద్దతు, ఎవరి నాకు అండగా ఉన్నారని నేను ఈ రోజు ఇక్కడ వరకు వచ్చిన, మీరంతా కూడా నాకు అండగా ఉన్నారని